రాజకీయాల్లో రాణించాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ 26 ఏళ్ల యువతి చేతిలో చిల్లి గవ్వ లేకుండానే అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటోంది. కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా కరుడుగట్టిన ఓ లెఫ్ట్ వింగ్ కార్యకర్త పెద్ద సాహసమే చేస్తోంది. నామినేషన్ సమర్పించినప్పుడు అఫిడవిట్లో తన చేతిలో 40 రూపాయల నగదు మాత్రమే ఉందని, బ్యాంకు ఖాతాలో 44 రూపాయలు మాత్రమే ఉన్నాయని డిక్లరేషన్ ఇచ్చింది. మరి ఇంత తక్కువ మొత్తంతో ఆ యువతి ఎన్నికల పోరాటాన్ని ఎలా కొనసాగిస్తుందన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూడండి. ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు రాజకీయ నాయకుల హడావిడి మామూలుగుండదు. భారీ కాన్వాయ్లు, భారీ ఎత్తున జన సమీకరణాలు, భారీ ప్రసంగాలు, ఇలా అంతా భారీగా ఉంటేనే ప్రజలు ఆకర్షితులవుతారనే భావన అన్ని పార్టీలోనూ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కేరళలో 26 ఏళ్ల వయసున్న ఆష్నా తంపి అనే యువతి మాత్రం తన బ్యాంక్ అకౌంట్లో కేవలం 44 రూపాయలు మాత్రమే ఉన్నాయని, చేతిలో 40 రూపాయలు మాత్రమే ఉన్నాయని అఫిడవిట్లో సమర్పించింది. ఆ చిరు మొత్తంతోనే కేరళ అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తోంది. ఆమెది సాహసమా, దుస్సాహసమా అనేది ఇప్పుడెవ్వరికీ అంతుపట్టడం లేదు. అయితే ఆమె చేస్తున్న ప్రయత్నాలు మాత్రం కేరళ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర వంటి రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే సీట్ గెలుచుకోవాలంటే కనీసం 10 కోట్లు ఖర్చవుతుందని నిపుణులంతా బాహాటంగా చెబుతున్నదే. ఎన్నికల్లో ఇలాంటి వాతావరణమే దాదాపు దేశమంతటా నెలకొంది. ఇలాంటి తరుణంలో ఆష్నా అనే ఈ యువతి మాత్రం తన దగ్గరున్న 84 రూపాయలతోనే ప్రజల మద్దతు కూడగడతాను అంటూ ఆత్మవిశ్వాసం ప్రకటించడం చర్చకు దారితీస్తోంది. ఆ 84 రూపాయలు తప్ప మరో ఆస్తి ఏదీ లేదని కూడా ఆమె పబ్లిక్గా అంగీకరిస్తుండడం విశేషం. ఇల్లు, భూమి, వాహనాలు ఏవీ లేవని చెప్పింది. ఆ వివరాలు చూసిన ఎన్నికల అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్థికంగా వెనుకబడిన, సామాజిక చైతన్యంతో ఉన్న ఆష్నా విద్యార్థి ఉద్యమాల నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టింది. ప్రజల నుంచి చిన్న మొత్తంలో విరాళాలు సేకరించుకుంటూ తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది. భారీ ర్యాలీలకు దూరంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటోంది. వైద్య సదుపాయాల కొరత, రైతుల ఇబ్బందులు, తాగునీటి సమస్యలు పరిష్కారమే తన లక్ష్యమని చెబుతోంది ఆష్నా. ఇరవై 26 ఏళ్ల ఆష్నా కొట్టాయం జిల్లా ఏట్టుమానూర్ నియోజకవర్గం నుంచి SUCI సోషలిస్టు యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీ నుంచి పోటీ చేస్తోంది. ఎలాంటి ఆస్తిపాస్తులు కానీ, ఇతర ఆభరణాలు కానీ లేవని డిక్లరేషన్ ఇస్తూ ఎన్నికల్లో ఓ మహిళా అభ్యర్థి నిలబడిన సందర్భం ఇదే అంటున్నారు విశ్లేషకులు. ఆష్నా పుట్టింది ఎర్నాకుళం జిల్లా కుల ఎట్టికార గ్రామం. ఇప్పుడు కొట్టాయం SUCI డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఇతర పార్టీ వర్కర్లతో కలిసి కమ్యూన్ పద్ధతిలో జీవిస్తోంది. కమ్యూన్ జీవన విధానం అంటే అందరూ కలిసి బాధ్యతలు పంచుకొని ఒకరు వంట చేయడం, ఒకరు ఇల్లు శుభ్రం చేయడం, మరొకరు కూరగాయలు తరగడం, ఇలా అన్నమాట. ఈ పద్ధతిలో లింగభేదాలుండవు. ఆడవాళ్లైనా మగవాళ్లైనా అన్ని పనులు చేయాల్సిందే. ఇక విద్యార్హతల విషయానికొస్తే ఆష్నా ఎర్నాకుళం జిల్లాలోని మహారాజా కాలేజ్ నుంచి BAలో ఇంగ్లీష్ లిటరేచర్, MAలో కూడా లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొట్టాయం నుంచి PG డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ విజువల్ సైన్స్ పూర్తి చేసింది. ఆమె మాత్రమే కాదు, ఆమె తల్లిదండ్రులు కూడా కమ్యూనిస్టు భావజాలంతోనే ఉన్నారు. తండ్రి రోజువారీ కూలీ పని చేస్తూనే SUCI జిల్లా కమిటీ మెంబర్గా పనిచేస్తున్నారు. అటు తల్లి కూడా అదే పార్టీలో లోకల్ కమిటీ మెంబర్గా పనిచేస్తోంది. దీంతో చిన్నప్పటి నుంచి ఆష్నాకు పూర్తి కమ్యూనిస్టు భావాలు అలవడ్డాయి. అందుకే తనకు వ్యక్తిగత జీవితం కన్నా ప్రజా జీవితమే ముఖ్యమని చెబుతుంది. పార్టీకి పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేస్తున్న ఆష్నా పార్టీ ఏం ఆదేశిస్తే అదే చేస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ తనను అసెంబ్లీకి పోటీ చేయమని చెప్పడంతో రంగంలో దిగింది. ప్రచారానికి భారీ స్థాయిలో డబ్బులు ఖర్చు చేయాల్సిన పని లేకుండా వ్యక్తిగతంగా ఇల్లిల్లు తిరుగుతూ ఓట్లు అడుగుతోంది. ఇక డిపాజిట్కి అవసరమైన 10,000 మాత్రం ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించారు. అలాగే క్రౌడ్ ఫండింగ్ ద్వారా కూడా కొంత సమీకరించారు. ఇలా తయారైన 10,000ను డిపాజిట్గా చెల్లించి ఎన్నికల రణరంగంలో దిగుతోంది ఆష్నా. సోషల్ వర్క్ కోసమే జీవితం అంకితం చేస్తా అంటున్న ఆష్నా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.